నమస్కారం. ఈరోజు మనం ఆర్&డి గురించి మాట్లాడుకుందాం. చాలా కంపెనీలకు ఆర్&డి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ సరిగ్గా ప్లాన్ చేస్తే అదే ఆర్&డిని ఒక కంపెనీ ఎదుగుదలకి ఒక పవర్ఫుల్ ఎంజిన్లా ఎలా మార్చవచ్చో చూద్దాం. సో, ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న. మన కంపెనీలో జరిగే ఆర్&డి అనేది ఒక గ్యాంబ్లింగా లేక పక్కా స్ట్రాటజీనా? చూడండి, చాలాసార్లు మనమేమనుకుంటామంటే ఏదో ఒక అద్భుతం జరిగి కొత్త ఆవిష్కరణలు వస్తాయని ఆశిస్తాం. కానీ ఒక స్పష్టమైన బ్లూప్రింట్ మన దగ్గర ఉంటే మనం కేవలం ఆశించడం కాదు, ఆవిష్కరణల్ని మనం ఇంజనీర్ చేయగలం. అవును, పక్కా ప్లానింగ్తో సృష్టించగలం. ఆ రెండింటి మధ్యున్న తేడానే ఈ బ్లూప్రింట్ అనమాట. సరే, అయితే మొదలు పెడదామా? ఏ గొప్ప ప్లాన్కైనా ముందొక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. స్పష్టమైన ఉద్దేశ్యం, కరెక్ట్గా డిఫైన్ చేసిన లక్ష్యాలు. ఆ పునాది ఎంత బలంగా వేయాలో ఇప్పుడు చూద్దాం. అసలు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఈ 3 ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండాలి. 1. ఈ ఆర్&డి పెట్టుబడితో మనం ఏం సాధించాలనుకుంటున్నాం? 2. దీనికి ఎంత టైం పడుతుంది? ఇక 3. మన బడ్జెట్ ఎంత? ఈ బేసిక్స్ క్లియర్గా ఉంటేనే మన ప్రయాణం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఒక మంచి బ్లూప్రింట్ ఏం చేస్తుందంటే, ఆవిష్కరణల కోసం మనం ఎక్కడ ఫోకస్ పెట్టాలో ఆ కీ ఏరియాలను గుర్తిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఇన్నోవేషన్ దగ్గర్నుండి ఏఐ ఇంటిగ్రేషన్ వరకు ప్రతి రంగంలోనూ క్లియర్ టార్గెట్స్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మన ఎనర్జీ అంతా ఎక్కడ పెట్టాలో ఇది మనకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది అన్నమాట. ఓకే, ఫౌండేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలు నిర్మాణం మొదలు. మన స్ట్రాటజీని యాక్షన్లోకి మార్చే ఆ 3 పవర్ఫుల్ పిల్లర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్&డి ఎఫర్ట్స్ అనేవి ఒకేసారి జరగాలి. అంటే ప్రోడక్ట్ని, ప్రాసెస్ని, ఇంకా దాని వెనుకున్న టెక్నాలజీని, ఈ మూడింటిని ఒకేసారి ముందుకు తీసుకెళ్లాలి. ఈ 3 కలిసినప్పుడే అసలైన ప్రోగ్రెస్ వస్తుంది. మొదటి పిల్లర్, ఇది కంప్లీట్గా కస్టమర్ గురించే. మనం కస్టమర్ కోసం ఏం తయారు చేస్తున్నాం? మార్కెట్లో మిగతా వాటికంటే మన ప్రోడక్ట్ని స్పెషల్గా నిలబెట్టేది ఏంటి? కొత్త ఐడియాల దగ్గర్నుంచి లాంచ్ టైమ్లైన్ వరకు ప్రతిదీ ఇక్కడే ప్లాన్ చేసుకుంటాం. ఇక రెండవ పిల్లర్, ఇది మన ఇంటర్నల్ ప్రాసెస్ల మీద ఫోకస్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో గానీ, సప్లై చైన్లో గానీ ఏవైనా సమస్యలున్నాయా, వాటిని ఎలా బెటర్ చేయొచ్చు అని ఇక్కడ ఆలోచిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఇంకా క్వాలిటీ కూడా మెరుగవుతుంది. ఫైనల్గా మూడవ పిల్లర్, ఇది మన ఫ్యూచర్ని నిర్మిస్తుంది. లాంగ్ టర్మ్లో మనల్ని కాంపిటీషన్లో ముందు నిలబెట్టే టెక్నాలజీ మీద ఇది దృష్టి పెడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ లాంటి కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ ఉంటే మనం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాం. రైట్, ఇప్పుడు మన దగ్గర స్ట్రాటజీ ఉంది, యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. అంత బాగుంది. కానీ ఈ గొప్ప ఐడియాలకు ఫండింగ్ ఎలా? ఇంకా వీటి నుండి వచ్చే వాల్యుబుల్ రిజల్ట్స్ని ఎలా కాపాడుకోవాలి? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. బడ్జెట్ ఎలా కేటాయిస్తున్నాం అనేది మన ప్రాధాన్యతలేంటో స్పష్టంగా చూపిస్తుంది. డబ్బు కరెక్ట్గా అత్యంత ముఖ్యమైన రంగాలకే వెళ్తోందా లేదా అని నిర్ధారించుకోవాలి. గుర్తుంచుకోండి, బడ్జెట్ అంటే కేవలం నంబర్స్ కాదు, అది మన స్ట్రాటజీకి అద్దం పడుతుంది. మన ఐడియాలను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది పని అయిపోయాక చేసేది కాదు, అది మొదట్నుంచే జరగాల్సిన ప్రాసెస్. ఇక్కడ చూపిస్తున్నట్టు మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మేనేజ్ చేయడంలో ప్రతి స్టెప్ని చాలా జాగ్రత్తగా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మన ప్లాన్ ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఈ ఆర్&డి ఇంజిన్ని కరెక్ట్ పర్యవేక్షణ, రిస్క్ మేనేజ్మెంట్, ఇంకా నిరంతర మెరుగుదలతో సక్సెస్ఫుల్గా ఎలా నడపాలో ఇక్కడ చూద్దాం. ఏ జర్నీలో అయినా అడ్డంకులు రావడం సహజమే. కానీ వాటిని ముందే ఊహించి, వాటిని ఎదుర్కోవడానికి ఒక క్లియర్ ప్లాన్ని సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఊహించని రిస్కులను కూడా మనం మేనేజ్ చేయగల సవాళ్లుగా మార్చుకోవచ్చు. ఇక్కడొక సింపుల్ రూల్ ఉందండి. మనం దేన్నైతే కొలవగలమో దాన్నే మనం మేనేజ్ చేయగలం, అంతే. సో మన సక్సెస్ని కొలవడానికి కొన్ని మెట్రిక్స్ కావాలి. ఉదాహరణకి, ఎన్ని కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేశాం, ఖర్చు ఎంత తగ్గించగలిగాం, ఎన్ని పేటెంట్లు ఫైల్ చేశాం, ఇలాంటి కొలమానాలు అసలు విజయం అంటే ఏంటి అని మనకు స్పష్టంగా చెప్తాయి. అంతేకాదు, మనం సరైన ట్రాక్లో వెళ్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇవి ఒక గైడ్లా పనిచేస్తాయన్నమాట. ఈ బ్లూప్రింట్ అనేది ఒకసారి రాసి పక్కన పెట్టేసే డాక్యుమెంట్ కాదు.
ఇది ఒక లైవ్ డాక్యుమెంట్. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు దీన్ని కూడా మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. అందుకే దీన్ని రెగ్యులర్గా రివ్యూ చేయడం, మార్పులు చేయడం చాలా అవసరం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి సంస్థ తమ R&D స్ట్రాటజీని ఒకసారి చూసుకుని ఈ బ్లూ ప్రింట్ను తమకు ఎలా అప్లై చేసుకోవచ్చో ఆలోచించాలి. ఎందుకంటే సరైన ప్లాన్ ఉన్నప్పుడే గొప్ప ఐడియాలు నిజమైన ఇంపాక్ట్గా మారతాయి. ధన్యవాదాలు.